ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం దేవుని వాక్యమును వినుచున్న మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి కృప, దేవుని యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ మనకు మరొక నూతనమైన దినాన్ని అనుగ్రహించింది. గడిచిన దినములన్నీ కూడా ఆయన కృపారేఖలలో ప్రభు మనలను భద్రపరిచి ఈ దినం దేవుని స్తుతించినట్లు దేవుని యొక్క లేఖన భాగములను మనం ధ్యానించి ప్రభు యొక్క నిత్య రాజ్యమునకు మనం సిద్ధపడినట్లుగా ప్రభు ప్రేమతో మనకి దినాన్ని అనుగ్రహించారు. కాబట్టి దేవుని కృప కొరకు, ఆయన కనికరము కొరకై ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా దేవునికి ఇష్టలుగా, ఆయనకు కృతజ్ఞులుగా మనం జీవించినట్లుగా, ప్రభు కృప చూపినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యముని ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు సామెతల గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధంగా వ్రాయబడుతున్నది. ఉపదేశం అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, చదువుబడినటువంటి ఆ లేఖన భాగమును మనం గమనించినప్పుడు భక్తుడు అంటున్నాడు కదా, ఉపదేశమును అంగీకరించువారు. ఎవరైతే ఉపదేశం అనగా దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క ఉపదేశం, దేవుని యొక్క వాక్యమును అంగీకరించి, దేవుని యొక్క మాటను అంగీకరించి, దేవుని యొక్క ఆజ్ఞను అంగీకరించి దానికి లోబడతారో వారట జీవ మార్గముల వారు ఉన్నారు అని మనం లేఖన భాగంలో చూస్తున్నాం. జీవ మార్గముల వారు ఉన్నారు అని మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుని యొక్క ఉపదేశం, దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క గద్దింపు, దేవుని యొక్క ఉపదేశమునకు, దేవుని యొక్క గద్దింపునకు మనం లోబడకుండా మనం ఉంటాము, మనమట త్రోవ తప్పిపోయేదము. అనగా జీవ మార్గంలో మనం నడవకుండా మనము త్రోవ తప్పిపోతాము అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రియులారా, ఈ చివరి దినాల్లో మన యొక్క ఆత్మీయ జీవితాల్లో దేవుని సన్నిధానములట మనము దేవుని గద్దింపునకు, దేవుని ఉపదేశమునకు, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని వాక్యం, దేవుని యొక్క ఉపదేశమునకు లోబడేటువంటి వారముగా మనం ఉండాలి. ఆ ఉపదేశాన్ని, దేవుని యొక్క మాటను, దేవుని గద్దింపును, దేవుని యొక్క హెచ్చరింపుతో కూడినటువంటి దేవుని వాక్యమునట మనం అంగీకరించేటువంటి వారముగా ఉండాలి. మనం ఆ మాటకు లోబడేటువంటి వారముగా మనం ఉండాలి. మనం ఆ యొక్క దేవుని యొక్క వాక్యమునకు విధేయతను చూపేటువంటి వారముగా ఉండాలి. దేవుని గద్దింపు, దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు, దేవుడు మనల్ని గద్దించినప్పుడు మన ప్రవర్తన విషయం కావచ్చు, మన యొక్క నడవడిక, మన యొక్క స్వభావం, మన యొక్క క్రియల విషయమై ఆయన వాక్యం మనల్ని హెచ్చరించినప్పుడు మనం ఆ వాక్యమును, ఆ ఉపదేశాన్ని మనం అంగీకరించి మనం దానికి లోబడినప్పుడు జీవ మార్గములో మనం నడవగలుగుతాము. నిత్య జీవమునకు మనము చేరగలుగుతాము. దేవుని యొక్క రాకడ కొరకు మనలను మనం సిద్ధపరచుకొనగలుగుతాం. లేనట్లయితే దేవుని యొక్క మాటకు మనం లోబడకపోతే, దేవుని గద్దింపునకు మనం లోబడకపోతే, దేవుని ఉపదేశానికి మనం లోబడకపోతే మనమట త్రోవ తప్పిపోతాము. జీవ మార్గంలో నుండి మనం త్రోవ తప్పిపోతాము. జీవ మార్గం, నిత్య జీవ మార్గంలో నుండి మనము తొలగిపోతామంట. ఆ నిత్య జీవాన్ని మనం సంపాదించుకొనలేమని బైబిల్ గ్రంథం ఈ రోజున మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. ఈ రోజుల్లో మన ఆత్మీయ జీవితాల్లో దేవుని దగ్గరకు వచ్చి దేవుని ఉపదేశం, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని మాటకు లోబడేటువంటి వారముగా మనం ఉన్నప్పుడే నిత్య జీవాన్ని మనం సంపాదించుకొనగలుగుతాం. జీవ మార్గంలో మనం నడవగలుగుతాం.
జీవ మార్గంలో మనం నడుస్తూ మనం భక్తి చేస్తూ ప్రభు కృపను మనం పొందుకొనగలుగుతాం. లేనట్లయితే ప్రభు కృపను మనం సంపాదించుకొనలేం. జీవ మార్గంలో నుండి మనం వైదొలిగిపోయేటువంటి వారలముగా ఉంటామట. జీవ మార్గంలో నుండి త్రోవ తప్పిపోయేటువంటి వారలముగా మనం ఉంటామట. ఎప్పుడు లోబడలేనటువంటి మనస్సు, దేవునికి విధేయతను చూపనటువంటి మనస్సు మనకున్నప్పుడు త్రోవ తప్పిపోయేటువంటి వారలమ్మగా మనం ఉంటామట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ రోజుల్లో అనేక మంది కూడా వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో దేవుని గద్దింపు, దేవుని యొక్క ఉపదేశం, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడక జీవ మార్గంలో నుండి తొలగిపోతున్నారు. జీవ మార్గంలో నుండి, దైవికమైనటువంటి మార్గంలో నుండి వైదొలిగిపోయేటువంటి వారులుగా కనబడుతున్నారు. దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడక, దేవుని చిత్తమునకు లోబడక, దేవుని ఉపదేశమునకు లోబడక, దేవుని యొక్క జీవ మార్గంలో నుండి వైదొలిగిపోయేటువంటి వారులుగా కనబడుతున్నారు. ఈ రోజున లోకంలో కూడా మనం చూసినప్పుడు అనేక మంది యవనస్తులు, అనేక మంది పిల్లలు త్రోవ తప్పిపోయేటువంటి వారులుగా కనబడతారు. అనేక మంది మంచి మార్గంలో నుండి తొలగి మంచి మార్గంలో నడవలసినటువంటి వారు, మంచి భవిష్యత్తును కలిగి ఉండవలసినటువంటి అనేక మంది దాన్ని కోల్పోయేటువంటి వారులుగా కనబడతారు. ఆ మంచి మార్గముల నుండి త్రోవ తప్పిపోయేటువంటి వారులుగా కనబడతారు. ఎందుకనగా గద్దింపునకు లోబడలేనటువంటి స్వభావం. దేవుని యొక్క మాటైనా, వారి యొక్క తల్లిదండ్రుల యొక్క మాటైనా, వారి యొక్క గురువు యొక్క మాటైనా, వారి యొక్క యజమానులు, వారి పైన ఉన్నటువంటి వారి గద్దింపు, వారి మాటకు లోబడలేనటువంటి మనస్సు. ఆ మనస్సు వలన త్రోవ తప్పిపోయేటువంటి వారులుగా కనబడతారు. ఆ మనస్సు వలన వారికి పొందుకొనవలసినటువంటి మంచి కృప, వారు పొందుకొనవలసినటువంటి మంచి ఆశీర్వాదం, వారి జీవితం, వారి భవిష్యత్తులో వారు పొందుకొనవలసినటువంటి ఆశీర్వాదమును పొందుకొనలేనటువంటి వారులుగా అనేక మంది కనబడుతున్నారు. ప్రియులారా, ఆత్మ సంబంధముగా మనము కూడా దేవుని గద్దింపునకు, దేవుని ఉపదేశమునకు మనం లోబడకపోతే మనము త్రోవ తప్పిపోతామట. దేవుని యొక్క మార్గంలో నుండి మనం వైదొలిగిపోతామట. కనుకనే దేవుని యొక్క వాక్యం వలన హెచ్చరిస్తున్నది, ఉపదేశమును మనము అంగీకరించిన ఎడల జీవ మార్గములో మనం నడవగలుగుతాం. కనుక ఈ చివరి దినాల్లో ప్రభు మనకు అటువంటి కృపను అనుగ్రహించి దేవుని ఉపదేశానుసారముగా, దేవుని మాటకు, దేవుని యొక్క వాక్యమునకు, దేవుని ఆజ్ఞకు మనం లోబడి దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకునే కృప ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీ యొక్క వాక్యములను బట్టి నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, ఉపదేశమును, నీ వాక్యమును మేము అంగీకరించినప్పుడు ప్రభా, జీవ మార్గంలో మేము నడవగలుగుతామని, జీవ మార్గంలో మేము ప్రయాణించగలుగుతామని నీ లేఖన భాగంలో మేము చూస్తున్నాం. నీ గద్దింపునకు, నీ ఉపదేశమునకు, నీ మాటకు మేము లోబడినప్పుడు, నీ మాటకు మేము విధేయతను చూపనప్పుడు, నీ గద్దింపునకు మేము విధేయతను చూపనప్పుడట ప్రభా, మీరు మమ్మల్ని గద్దించినప్పుడు, మీరు మమ్మల్ని హెచ్చరించినప్పుడు, మేము లోబడినప్పుడు, మేము మార్గంలో నుండి, ఉపదేశంలో నుండి, జీవ మార్గంలో నుండి, మేము ఆ త్రోవలో నుండి మేము త్రోవ తప్పిపోతామని నీ లేఖన భాగంలో మేము నేర్చుకోగలుగుతున్నాం. అటు విధముగా మా ఆత్మీయ జీవితాల్లో ప్రభా, నీ ఉపదేశంలో మేము నడిచినట్లుగా నీకు ఆజ్ఞలను అనుసరించి, నీ వాక్యమునకు లోబడి, నీ గద్దింపునకు లోబడి మేము నడుచుకున్నట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి, దీవించి, నీకు ఆజ్ఞలను అనుసరించి, నీ వాక్యం అనుసరించి, నీ గద్దింపులకు, నీ మాటకు లోబడి మేము నడుచుకున్నట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. అటు కృపా కనికరములతో మమ్మల్ని నింపి ఈ దినమంతా నీ కృపాక్షేమములను మాకు తోడుగా ఉంచి, నీ నిత్య రాకుడు కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అటు కృపను పొందుకొని నామ తండ్రి, ఆమేన్.